అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ అమర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు నైవేద్యంగా సమర్పించి దద్దోజనం. ఇలా చేసి నైవేద్యంగా సమర్పించితే ఆ అమ్మవారి దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుందండి. అటువంటి దద్దోజనాన్ని చాలా టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ రైస్కు 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దద్దోజనం కదండి, అన్నం కొంచెం మెత్తగానే ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మనం రైస్ను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైస్ అనేది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మెత్తగా మ్యాచ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగును అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోని 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక చిన్న ముక్క సొంటిని అందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సొంటి అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని దంచుకోవలసి ఉంటుంది. దంచుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాము. అలాగే నెయ్యి అనేది వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, తరిగి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం, 2 ఎండుమిరపకాయలు, కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది. పోపు అనేది వేగిన తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న కర్డ్ రైస్లో ఈ పోపును అనేది యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. పోపు మరియు రైస్ అనేది బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మరొక 1/2 కప్ కాచి చల్లార్చిన పాలను అందులో యాడ్ చేసుకుందాము. కర్డ్ రైస్ అనేది కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగా ఉంటుందండి. ఎందుకంటే ఆరే కొద్దీ కర్డ్ రైస్ గట్టి పడుతుంది కాబట్టి చేసేటప్పుడు కొంచెం జ్యూసీగా చేస్తే బాగా ఉంటుంది. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అలాగే వేయించి దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ సొంటి పొడిని కూడా యాడ్ చేసుకోండి. సొంటి పొడి యాడ్ చేయడం అనేది వీడియోలో స్కిప్ అయింది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించితే ఆ అమ్మవారి దయ మనపై ఎల్లవేళలా ఉంటుందండి. సో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video, friends. Thank you so much.